దీని గురించి ఎక్కువ చెప్పకూడదు, కాంట్రవర్సీ. గోవా టైప్లో ఉందా? ఇదైతే ఇక్కడికి వచ్చి విశాఖపట్నంలో బీచ్లో చనిపోయి ఉంది. దీన్ని మళ్ళీ వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోలేదంట ఎవరు, మన బంగ్లాదేశ్ వాళ్ళు. ఈ పక్క అంతా ఎండి చేపలు, అటు సైడ్ మామూలు లైఫ్ ఫిష్ ఉన్నాయి. పండుగప్ప వంజరాలు అంటే ఈ మధ్యలో వైజాగ్ పుట్టి ఇక్కడి నుంచి పెరిగింది. చాలా లోతు ఉంటుంది. ఇదే ఎంత లోతు అనేది నాకు అది తెలిసి చాలా లోతు ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి వైజాగ్ వ్యూ సూపర్గా ఉంది అసలు. సో అది ఇప్పుడు మనైతే కైలాస పర్వతం చూసుకొని భోజనం చేసి తర్వాత అయితే నెక్స్ట్ స్టెప్ ఎక్కడ అనేది ఆలోచిద్దాం. భోజనం చేస్తా ఆలోచిద్దాం. కైలాసగిరి నుంచి లాసన్స్ బే కాలనీకి అయితే వచ్చినాము. ఇక్కడ మన బ్రదర్ ఒక ఇంట్రెస్టింగ్ రెస్టారెంట్ అయితే చూపించినాడు మనకి. ఏంటంటే ఇదిగోండి గోదావరి రెస్టారెంట్. ఇక్కడ అది యాక్చువల్గా హోమ్ అంట. ఒక ఆంటీ గారు అయితే మన ఈ హోమ్ని రెస్టారెంట్గా మార్చేసి కొంచెము హోమ్ అట్మాస్ఫియర్తో అయితే రన్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ థీమ్తో అయితే మనకి గోదావరి రైల్వే స్టేషన్ థీమ్తో అయితే మనకి ఈ రెస్టారెంట్ని అయితే రన్ చేస్తుంటారు. ఇది బాగుంది. ఏం జైలు ఇది. బాగుంది. చికెన్ సాంబార్ రైస్ ఏంది? చికెన్ సాంబార్ రైస్. సాంబార్ రైస్ చికెన్ బోన్లెస్ చికెన్ లాంటివి కనిపిస్తుంది. సో ఇదిగోండి మన గోదావరి రెస్టారెంట్ మెనూ ఈ విధంగా ఉంది. చికెన్ మీద ఫిష్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను, త్వరగా డైజెస్ట్ అయిపోతుంది ఫిష్ అనేది చికెన్తో పోల్చుకుంటే. ఈ గోదావరి రెస్టారెంట్లో ఒక వెజ్ మీల్స్ ఫిష్ ఫ్రై అయితే చెప్పినాము. రైసు, సాంబారు, ఇదేదో ఫ్రై ఐటము, బీన్స్ కర్రీ, ఇది పప్పు, పచ్చడి, పెరుగు, రసము, ఒక అప్పడము అది ఇచ్చినారు. ఇంక ఇక్కడ ఊరగాయ పొడి, సాల్ట్, నెయ్యి ఉన్నాయి. ఫిష్ ఐటమ్ అయితే వస్తుంది మళ్ళీ ఇంకా ఉన్నాయి. మనకైతే ఫిష్ ఫ్రై ఇది 3 పీసెస్ అయితే ఇచ్చినాడు. ఈ సైజులో ఉన్నాయి. దీనికి సలాడ్ ఇచ్చినాడు. ఇది మన భోజనం. ఇప్పుడు చేప చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మన గోదావరి రెస్టారెంట్లో మన బ్రదరు సూపర్ భోజనం పెట్టించినాడు. చాలా బాగుంది. హోమ్లీ ఫుడ్ మొత్తం. ఫిష్ మాత్రం నిమ్మకాయ పిండుకొని ఎర్రగడ్డతో నలుచుకొని తింటా ఉంటే సూపర్. ఈ సబ్మెరీన్ దగ్గరికి అయితే వచ్చినాము. కరెక్ట్గా 2 అయింది మనం భోజనం చేసుకునేటికి వచ్చే టైంకి. లోపలికి అయితే పోదాము ఒకసారి. ఇక్కడ మనకి కనిపిస్తున్న సబ్మెరీన్ పేరు INS కురుసురా. వైజాగ్ లో ఇది ఒక ఫేమస్ అట్రాక్షన్. ఇది సోవియట్ యూనియన్ లో తయారైన కల్వరీ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్ అనమాట. ఇది భారత్ నౌకాదళానికి 4వ జలాంతర్గామిగా 1969 డిసెంబర్ 18న ప్రారంభమైంది. దాదాపు 31 సంవత్సరాల పాటు దేశ సేవలు అయితే చేసింది. ముఖ్యంగా 1971 ఇండో పాక్ యుద్ధంలో అయితే ఈ సబ్మరీన్ కీలక పాత్ర అయితే పోషించింది. దాని తర్వాత 2001 ఫిబ్రవరి 27న డీకమిషన్ అయితే చేసినారు. మామూలుగా అయితే అలా డీకమిషన్ చేసిన వాటిని స్క్రాప్ కి అయితే పంపిస్తారు. కానీ దీని అలా పంపించకుండా మ్యూజియం అయితే మార్చినారు. అలా 2002లో RK బీచ్ లో ఈ INS కురుసరా సబ్మరీన్ ని మ్యూజియం గా ప్రజలకైతే అందుబాటులో ఉంచినారు. ఇది దక్షిణాసియాలోనే మొదటిది, ప్రపంచంలో 2వది. ఇది అప్పట్లో మనకి సెన్సార్లు ఏమి ఉండేవి కాదు కాబట్టి కంప్లీట్ గా మెకానికల్ బేస్ మీద అయితే ఆపరేట్ చేయబడేది. ఈ సబ్మరైన్ కి మనకి బయట పక్క మొత్తము ఒక రబ్బర్ కోటింగ్ అయితే ఉండేది. ప్రెసెంట్ అయితే రబ్బర్ కోటింగ్ తీసేసినారు. ఆ రబ్బర్ కోటింగ్ ఎందుకంటే ఇది సముద్రంలో ఉన్నప్పుడు దాంట్లో నుంచి వచ్చే వైబ్రేషన్స్ అనేటివి అవతల వాళ్ళకి తెలియకోకుండా ఈ రబ్బర్ కోటింగ్ అనేది ఆపుతుంది అనమాట. మనం దీన్ని చూసేదానికి ఒక 100 రూపాయల టికెట్ తీసుకొని లోపలికి వస్తుంది. దీని లోపల క్యాబిన్లు, అదే విధంగా కంట్రోల్స్, అప్పట్లో నావికులు దీని లోపల ఏ విధంగా ఉండేవాళ్ళని అయితే మొత్తం అంతా చూడొచ్చు మనము. వీళ్ళని సడన్ గా చూసి మనుషులు అనుకుంటాం. సబ్మరీన్ చూసుకొని ఇప్పుడు ఋషికొండకి అయితే వచ్చినాము. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండేది మొత్తం అంతా ఋషికొండ. ఏడు నుంచి ఇట్లా రౌండ్ వేసుకొని మళ్ళీ తిరుక్కొని అట్టు వద్దాం కొండ చుట్టూతా. ఇది మనకి ఋషికొండ. ఇదేంటంటే మనకి గీతంస్ యూనివర్సిటీ ఫేమస్, చాలా పెద్దది. మనం అయితే ఇప్పుడు ఋషికొండ బీచ్కి అయితే వచ్చినాము. అట్లా ఒక రౌండ్ వేసుకొద్దాం ఋషికొండ బీచ్లో పోయి. ఇప్పుడు మనకి ప్యాలెస్లు అనేటివి కొండ చుట్టూతో ఉంటాయి. ఓకే, కొండతో ఇలా ఉంటుంది. ఓకే, మీరు డ్రోన్ వేయచ్చు, ప్రాబ్లం వద్దులేండి. సో ఇక డబుల్ డెక్కర్ బస్సులు టికెట్ కౌంటర్ ఏదో ఉంటుంది. బాగుంది బీచ్. ఇదే గోవా టైప్లో ఉందా? అంటే శాండ్ ఆ విధంగా ఉంది, నీట్గా ఉంది. చూడండి ఏముందో. ఇచ్చట ఈదుట నిషేధం. బాగుంది ఋషికొండ బీచ్. అంటే డెవలప్ చేసినారా? ఉండేది ఎట్టుంటుంది ఇది? ఈ బీచ్ మాత్రం ఆల్మోస్ట్ గోవా వైబ్స్ ఉంది. ఇక్కడ బాగుంది. స్కూబా డైవింగ్ ఉంటుంది, ఇప్పుడు లేదు. అది ఎప్పుడు పెడతారు నాకు కూడా తెలియదు. కానీ అవునా, మనం అయితే ఋషికొండ బీచ్కి వచ్చినామా. మనకి బ్యాక్ సైడ్లో చూడండి
ప్యాలెస్, ఋషికొండ ప్యాలెస్. దీని గురించి ఎక్కువ చెప్పకూడదు, కాంట్రవర్సీ. ఇక్కడైతే బీచ్ మాత్రం ఋషికొండ బీచ్ చాలా బాగుంది. స్పీడ్ బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ స్పీడ్ బోటింగ్ వస్తా. మనకి స్కూబా డైవింగ్ వైజాగ్లో పోవాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి కానీ కాంటాక్ట్ అయితే మన వాళ్ళు అయితే ఎప్పుడు రావాలని చెప్తారంట. సో ఆడ నెంబర్ చూపించినా కదా, ఆ నెంబర్కి కానీ కాంటాక్ట్ అయితే మనకి ఏ టైంలో రావాలా అనేది స్కూబా డైవింగ్కి చెప్తారంట. మనిషికి 5,000 అంట. స్కూబా డైవింగ్కి 5,000 చెప్తారు, ఒక 4,500 తీసుకుపోతారు అన్నట్టయితే చెప్పినారు అక్కడ అడిగితే. రెగ్యులర్గా ఉండదు, మనకి రేర్ కదా స్కూబా డైవింగ్ చేసేవాళ్ళు. అందుకని కాల్ చేసిన వాళ్ళకి ఒక స్లాట్ ఇచ్చి ఆ స్లాట్లో అయితే తీసుకుపోతున్నారు. అది సంగతి. మనకి ఓయి మూవీలో హీరోయిన్ ఇల్లు సెట్ వేసినారంట. బ్లూ ఫ్లాగ్ అంటే నీట్గా ఉంటుందనా? ఇండియాలో అలా 10-15 వాటికి అది అంటే క్లీన్గా ఉంటాయి బీచెస్. బీచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేసి. అదే వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి కదా. అయితే ఇప్పుడు ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉందో లేదో నాకైతే ఐడియా లేదు, ఒకప్పుడు ఉండేది. సో మనకి బీచ్లో బ్లూ ఫ్లాగ్ అనేది ఎగరేస్తే ఆ బీచెస్ అనేటివి క్లీనెస్ట్, వాటర్ కానీ అక్కడ బీచ్లు కానీ క్లీన్గా ఉంటాయని అర్థం. ఏడేదో షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. క్యారీవ్యాన్లోనే వచ్చినాయి. ఎవరు? ప్రసాద్ సినీ సర్వీసెస్ అంట. ఫేమస్ ఉన్నట్టున్నాడు ఈయన ప్రసాద్. ఆనంద్ సినీ సర్వీస్, ప్రసాద్. సో ఇక్కడ మనకైతే షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఏందో ఇదిగోండి కింద లైటింగ్ వేసి. వీడియో మీకు ఎవరి సినిమా కదా? సీరియల్కి వీడియో తీయద్దాం. సినిమా హిస్టారికల్ టైప్ సినిమాలు తీస్తారు కదా, అదేమో అనుకున్నాను. సీరియల్ ఎంత బౌన్సర్లు పెట్టి దానికి లీడ్ యాక్టర్ ఏమన్నా ఉన్నాయి గమనిస్తూ ఉండే. యాడబ్బా లీడ్ యాక్టర్ ఎవరు కనిపించట్లేదండి. ఇప్పుడు ఏంటంటే మనము యాక్చువల్గా ఈ ఋషికొండ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని పోతున్నాం. మళ్ళీ అటు వచ్చినాము, ఆ పక్క నుంచి ఎంటర్ అయినాము, మళ్ళీ ఇటా తిరుక్కొని కొండ చుట్టూ మళ్ళీ ఇటా ఎగ్జిట్ అవుతున్నాం. వాటర్ మాత్రం బాగా నచ్చినాయి నాకు, క్లియర్గా ఉన్నాయి. ఇట్లా పోతే మనకి ఋషికొండ ప్యాలెస్ పోయే ఎంట్రన్స్ ఇది క్లోజ్ చేసేస్తున్నారా? ఇది ఎవరు గవర్నమెంట్ పీపుల్. ఈ తాబేళ్ళు మనం పోదామని చూద్దామని అనుకున్నాము. గుడ్లు పెట్టేది ఈ తాబేలు, ఆలివ్ రిడ్లీ టర్టిల్ అంటే ఇదైతే ఇక్కడికి వచ్చి విశాఖపట్నంలో బీచ్లో చనిపోయి ఉంది. ఎందుకంటే మనమైతే ఇప్పుడు వచ్చిండేది ఇక్కడ మొన్న రీసెంట్గా ఒక షిప్ అయితే కొట్టుకొచ్చింది కదా, బంగ్లాదేశ్ షిప్. అక్కడికైతే వచ్చినాము. దీని స్టోరీ మరి ఎట్టుంటుందంటే కామెడీ, చిన్న కామెడీ కాదు. మామూలుగా మనకి పల్లెల్లో ఎవరన్నా బర్రెలు ఏదైనా పొలాల్లోకి పోతే, ఎవరన్నా వేరే వాళ్ళ పొలాల్లోకి పోతే బర్రెలు కట్టేసుకుంటారు చూడు, అట్లాగుంది ఇది. ఆ బంగ్లాదేశ్ షిప్ తప్పిపోయి తుఫానికి ఈడకి రాగానే మనోళ్ళు దీన్ని ఈడ కట్టేసినారు. అట్టుంది. చిన్న కామెడీ కాదు ఇది. క్లెయిమ్ చేయలే, ఓకే, చేయకుండా ఇంకా క్లెయిమ్ చేసి బయటికి తీసుకొస్తారు, ఇంకా ఖర్చు అయిపోద్ది. పాత షిప్ కదా వదిలేసినారా? ఏడకి వచ్చింది, ఏడ కట్టిపాటు మిగినారు దీన్ని. హైపాంగ్ 45 MV మా HT 9194 అంట. ఇంతలో పెద్ద షిప్పు కంట్రోల్ తప్పు ఏడికి వచ్చిందంటే ఏమనాలి దీన్ని. ఈ షిప్ ని మామూలుగా ఇక్కడికి వచ్చిందా, దీన్ని మళ్ళీ వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోలేదంట. ఎవరు? మన బంగ్లాదేశ్ వాళ్ళు. మన వాళ్ళు కూడా ఏంటంటే దీన్ని మళ్ళీ ఏమన్నా చేయాలన్నా కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎందుకని అయితే దీన్ని ఎట్లాగా వదిలేసినారు. దీన్ని ఏదో రెస్టారెంట్ చేయాలనుకున్నారంట, కానీ దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే అంత వస్తుందా రాదా అని డౌట్ తో మన వాళ్ళు అయితే దీన్ని ఇట్లా వదిలేసినారు. దీన్ని ఇట్లాగే ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఉంది. ఇదేంటంటే మనకి అట్లా వచ్చింది, మనకి ఒక తుఫాన్ వచ్చి ఆ తుఫాన్లో అయితే ఆ కంట్రోల్ తప్పిపోయి కొట్టుకొని మనకి ఈ వైజాగ్ బీచ్ లోకి అయితే వచ్చేసింది. అట్లా వచ్చిందని ఒక పొజిషన్ లోకి అయితే పెట్టి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా పెట్టినారు. లేదంటే ఇది వాలిపోయింది, దాన్ని మళ్ళీ సెట్ చేసుకున్నారు ఇట్లాగా. వచ్చేసినారా? 4-5 నెలలు 6 నెలలు ఉన్నాడు. చాలా ఇబ్బంది అయిపోయి చూడండి, ఈవినింగ్ టైంలో ఆర్కే బీచ్ రోడ్డు హైలైట్ గా ఉంది అసలు. ఇక్కడ సన్ లైట్ కి, ఆ లైటింగ్ కి గోల్డెన్ అవర్స్ ఇవన్నీ మెరిసిపోతా ఉంది. ఇదే మనకి సబ్మరీనా లైటింగ్ పడా. మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గరికి అయితే వచ్చిన కాఫీ తాగదామని ఆర్కే బీచ్లో ఒక కాఫీ అయితే తీసుకున్నాము. మన బ్రో టీ తీసుకున్నారు. సూపర్గా ఉందంటే టీ. మన కాఫీ కూడా టేస్ట్ చేయాలా? ఎలా కనిపించింది ఈ రోజు మీకు? అదే చెప్దాం అనుకుంటా అన్నా. వైజాగ్ మామూలుగా నేను తిరిగి ఉంటే ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు, మీతో తిరగడం వల్ల బాగుంది అనిపిస్తా ఉంది. చాలా కంఫర్టబుల్గా పీస్ఫుల్గా తిరిగినాము. మామూలుగా నేను తిరిగి ఉంటే మైండ్ అనేది నెక్స్ట్ ఎక్కడికి దీంట్లో వెళ్ళిపోయి ఉండేది. ట్రాన్స్పోర్టేషన్
నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి చూడాలి, దీంట్లో ఉండి నేను అంటే ఎంజాయ్ చేసేది ఉండేది కాదు. మీ వల్ల నేను హ్యాపీగా రిలాక్స్గా ఎంజాయ్ నా చేస్తాను. అదృష్టం అది. మీరు ఎప్పుడు వస్తారో వైజాగ్ తిప్పి చూపిద్దాం వైజాగ్ అంతా అని నేనైతే నేను అనాల్సిన డైలాగ్. ఫిల్టర్ కాఫీ సూపర్, కొంచెం చేదు స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్ ఉందా? అయితే షుగర్ నాకు అలాగే ఇష్టమా? నేను చెప్పాను షుగర్ వస్తాను అని చెప్పాను 2 సార్లు. ఈవినింగ్ అవగానే ఫ్రెండ్స్తో ఇక్కడికి వస్తాం సార్. వచ్చి ఒక కాఫీ తీసుకొని ఒక టీ తీసుకొని అలా కూర్చొని ఎక్కడ లేని సోదు కబుర్లు అని చెప్పుకొని ఒక గంట మళ్ళీ ఎవరింటికి వెళ్ళిపోతాం. చాలా మంది వైజాగ్ నుండి బయటకు వెళ్ళిన వాళ్ళు వైజాగ్ మిస్ అవుతున్నారు, ఎందుకంటే అదొక ఎమోషనల్ కనెక్ట్ అంతే. మనం అయితే ఇప్పుడు అట్లా కాఫీ తాగుతా ఉంటే ఇక్కడికైతే మనకి యుద్ధ నౌకలు వరుసగా వస్తానే ఉన్నాయి. చూడండి, మనకి ఆడ ఒకటి ఉంది, అది రీసెంట్గా వచ్చింది. మనకేమో ఇది పొద్దున్న నుంచి అక్కడే స్టాండ్ బైలో ఉంది ఇక్కడ ఉండేది. ఇక్కడైతే ఇంకోటి వస్తూ ఉంది అటు సైడ్. మధ్యలో మళ్ళీ ఆడ దూరంగా ఒకటి ఉంది, లాంగ్లో నాకే సరిగ్గా కనిపించట్లే. ఆ వెనకాల కూడా ఇంకోటి ఉంది. అవునా? ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. యుద్ధ వార్షిప్లు ఇవన్నీ. సో మనమైతే ఈరోజు వైజాగ్ని చూసుకొని తిరిగి అయితే మన రూమ్కి అయితే వచ్చేసినాము. సో ఈరోజు మనకి సతీష్ బ్రో మనకి వైజాగ్లో అయితే ఆల్మోస్ట్ డీటెయిల్స్ ప్లేసెస్తో సహా మొత్తం అయితే చూపించినాడు. చాలా ప్లేసెస్ అయితే చూపించడమే కాకుండా దాని స్టోరీలు హిస్టరీలు కూడా అయితే చెప్పడం జరిగింది మనకి. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. అంటే ఒకవేళ నేను సొంతంగా తిరుగున్నా కూడా ఒక 10% కవర్ చేసిండేవాడినేమో ఈరోజు కవర్ చేసిన దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఖర్చు మొత్తం మన సతీష్ బ్రోని పెట్టుకున్నాడు. ఎక్కడ కానీ నేను ఇస్తానన్నా కూడా నేను చాలాసార్లు ట్రై చేసిన అమౌంట్ పే చేసేదానికి, ఎక్కడ కానీ అయితే మనల్ని ఒప్పుకోలేదు. ఇంకోటి ఏంటంటే రేపు కూడా యాక్చువల్గా తనే ప్లాన్ చేసేస్తున్నాడు ఎక్కడెక్కడికి పోదాం అనేది. అంటే తను ఏంటంటే మనం ఎప్పుడెప్పుడు వస్తామా అని ఆల్రెడీ మనం వస్తే ఎక్కడెక్కడ మనల్ని తిప్పి చూపించాలని ఆల్రెడీ తను ప్లాన్ ప్రిపేర్ చేసేసుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారం అయితే మనల్ని ఇష్టానుసారం తిప్పేస్తున్నాడు వైజాగ్ మొత్తము. రేపు ఇంకొన్ని ప్లేసెస్ అయితే తీసుకోబోతానని అయితే చెప్పినాడు. అది రేపైతే మనం కవర్ చేద్దాము. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో. సో ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనమైతే మళ్ళీ వీడియోలు కలుద్దాం. టిల్ దెన్ బాయ్.